మన దేశంలో సుప్రీంకోర్టు తేల్చలేని ఓ వ్యవహారాన్ని అమెరికాలో ఒక చిన్న కోర్టు తేల్చింది. ఇండియాలో దాని ప్రకంపనలు కనబడుతున్నాయి. దీనికి ముందు నేపథ్యం వివరిస్తాను నేను. పెగాసస్ వివాదం గుర్తుందా? ఇండియాలో రాహుల్ గాంధీ సహా కొందరు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, భీమా కోరిగాం కేసులో నిందితులు, వారి సహా మరికొందరు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జడ్జీలు, మంత్రులు, ఉన్నతాధికారుల మొబైల్ ఫోన్లు పెగాసస్ అనే మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్కు గురైనట్టు వెల్లడైంది కొంతకాలం క్రితం. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ జర్నలిస్టుల గ్రూప్ ఒకటి, ఫర్బిడెన్ స్టోరీస్ అనే ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కలిసి 2019లో ఈ విషయం వెల్లడించాయి. 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్టు వారు చెప్పారు. దేశంలో గగ్గోలు పుట్టింది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. పౌరుల ఆర్టీఐ ప్రశ్నలు కూడా బేఖాతరు చేసింది. పార్లమెంట్లో వచ్చిన ప్రశ్నలు కూడా జవాబు చెప్పలేదు. దాంతో విషయం కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం పదే కోరిన తర్వాత పరిమితమైన ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో అసలు విషయం చెప్పలేదు. ఎవరైనా అఫిడవిట్ దాఖలు చేయాలన్న ధర్మాసనం సూచనకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కుదరదు అని జవాబు చెప్పారు. అందుకు జాతీయ భద్రత అనే బ్రహ్మపదార్థాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఈ మధ్యలో పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ పెగాసస్పై ఓ విచారణ కమిషన్ నియమించింది. సుప్రీంకోర్టు ఆ కమిషన్ పనిచేయడానికి వీలు లేదు అని ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు చేయకూడదో మాత్రం చెప్పలేదు. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్న అభియోగంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఎందుకు భావించిందో మనకు తెలియదు. పోనీ సుప్రీంకోర్టు ఆ ప్రయత్నం చేసిందా తెలుసుకునే ప్రయత్నం లేదు. పెగాసస్ స్పైవేర్ మీరు కొనుగోలు చేసి వాడారా లేదా అన్న ప్రశ్నకు అవును లేక కాదు అని ఒక్క ముక్కలో సూటిగా సమాధానం ఇవ్వండి అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే సరిపోతుంది. మరి ఎందుకనో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం అలా ఆదేశించాలని అనుకోలేకపోయింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు సహాయ నిరాకరణ చేసిన ప్రభుత్వం ఆ బెంచ్ వేసిన కమిటీని ఖాతరు చేస్తుందా? ప్రభుత్వం ఆ కమిటీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. నివేదిక సమర్పించినప్పుడు కమిటీ ఈ సహకారం లేదన్నమాట స్పష్టంగా చెప్పింది. 29 ఫోన్లు, మొబైల్స్ పరిశీలిస్తే వాటిలో 5 మొబైల్స్లో స్పైవేర్ ఆనవాళ్లు కనపడ్డాయని నివేదికలో తెలిపారు. అది కూడా పెగాసస్ కాదు నిర్ధారించలేమని చెప్పారు. కారణం ఏమిటో తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఆ నివేదికను కూడా రహస్యంగా ఉంచింది. ఇది నేపథ్యం. ఇప్పుడు ఒకసారి మనం అమెరికా వెళదాం. పెగాసస్ స్పైవేర్ను ప్రయోగాత్మకంగా వాడడం కోసం అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI గతంలో చాలా కాలం క్రితం ఒకసారి ఆ స్పైవేర్ను కొనుగోలు చేసింది. వాడి చూశారు. ఆ తర్వాత ఇలాంటి స్పైవేర్ను తమ దేశంలో పౌరులపై ప్రయోగించేందుకు చట్టాలు అనుమతించవు అని FBI తేల్చి చెప్పింది. పెగాసస్ మాకు అక్కర్లేదని చెప్పింది. అది అలా ఉంచండి. వాట్సాప్లోని ఒక బగ్ను ఆధారం చేసుకుని పెగాసస్ స్పైవేర్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేస్తున్న విషయాన్ని గమనించిన వాట్సాప్ మాతృ సంస్థ మెటా పెగాసస్ తయారు చేసే ఇజ్రాయెల్ కంపెనీ NSOపై 5 ఏళ్ల క్రితం అమెరికా కోర్టులో దావా వేసింది. స్పైవేర్ ద్వారా పౌరుల గోప్యత హక్కును హరించిన దానికి ఆ స్పైవేర్ తయారు చేసేవారే బాధ్యత వహించాలి అన్నది మెటా వాదన. తమ దగ్గర స్పైవేర్ కొనుగోలు చేసిన వారు దానిని ఆ తర్వాత ఎలా ఉపయోగిస్తారన్న దానితో తమకు నిమిత్తం లేదన్నది NSO వాదన. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ జిల్లా జడ్జి ఫిలిస్ హ్యామిల్టన్ మొన్న ఈ కేసులో తీర్పు చెప్పారు. పెగాసస్ స్పైవేర్ వాడకానికి దాని తయారీ సంస్థ NSO బాధ్యత వహించి తీరాలి అని తీర్పు చెప్పారు. ఇక ఈ కేసు ట్రయల్ కోర్టు ముందుకు వెళుతుంది. ఇప్పుడు అక్కడ NSO నుంచి ఎంత నష్టపరిహారం వసూలు చేయాలనే విషయంపై మాత్రమే విచారణ జరపాలని జడ్జి ఆదేశించారు. దీనికి మనకి సంబంధం ఏమిటనుకుంటున్నారా? ఈ కేసులో కోర్టుకు మెటా సమర్పించిన 1400 మంది బాధితుల్లో 300 మంది భారతీయులు. 2019లో మొదట బయటకు వచ్చిన లిస్ట్ అని ఇందాక పైన చెప్పాను కదా, ఆ లిస్ట్ అదే. ఇప్పుడు ఈ తీర్పు తర్వాత మోదీ ప్రభుత్వం ఏమంటుంది? ఒక మాట చెప్పడం మర్చిపోయాను మీకు అన్నట్లు. మోదీ ప్రభుత్వం 2017లో ఇజ్రాయెల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న $200 కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగా, డిఫెన్స్ డీల్లో భాగంగా పెగాసస్ స్పైవేర్ను కూడా కొనుగోలు చేసింది అని 2022 జనవరిలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది. ఒక స్కూప్ ఇచ్చింది. మోదీ ప్రభుత్వం న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కనీసం ఖండించడం కూడా ఖండించలేదు.
ఇప్పుడు ఈ అమెరికా కోర్టు తీర్పు తర్వాత మోదీ ప్రభుత్వం ఏమంటుందన్న ప్రశ్న ఇంకా అవసరమా? ఒక విషయం చెప్పి ముగిస్తాను. జార్జ్ సొరోస్ లాంటి విదేశీ శక్తుల సహాయంతో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని బీజేపీ ఆ మధ్య పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నది తెలుసు కదా, మీరు ఫాలో అవుతూ ఉంటుంటారు. అదే వరుసలో అమెరికా విదేశాంగ శాఖపై కూడా బీజేపీ ఆరోపణలు చేసింది. బీజేపీ లెక్క ప్రకారం పెగాసస్ వివాదం కూడా ఈ కుట్రలో భాగం. దానికి రుజువుగా పెగాసస్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేసిన విషయాన్ని మొదట బయటపెట్టిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ జర్నలిస్ట్ గ్రూప్ సంస్థ అన్నాను కదా, ఆ సంస్థకు జార్జ్ సొరోస్ ట్రస్ట్ నుంచి నిధులు అందుతున్న సంగతిని రుజువుగా చూపిస్తున్నారు. ఇప్పుడు మంచేదో చెడేదో నిజమేమిటో అబద్ధమేంటో మీకు మీరే ఒక నిర్ధారణకు రండి.